నువ్వు అది ఇదని చెప్పి ఎవడెవడో నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. కొంతమందికి వల్గర్గా మాట్లాడతారు కింద కామెంట్ బాక్స్లో, కొన్ని డిలీట్ చేసేస్తూ ఉంటా. సో అంటే మీరు ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నెంబర్స్ అంటూ కూడా ట్రాన్స్ఫర్ చాలా మంది అడుగుతారు, నేను ఇవ్వను. ఓకే. అంటే నా ఇన్స్టాగ్రామ్ ఒక అబ్బాయి మెయింటైన్ చేసేవాడు ఇంతకు ముందు. ఎవరన్నా మాట్లాడితే తనతో మాట్లాడమనే దాన్ని, అంటే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే వాట్ పర్పస్, ఫస్ట్ మీతో మాట్లాడాలంటే రిగార్డింగ్ అని అడుగుతా. అడిగినాక తన నెంబర్ పెడతాను. ఈవెన్ లేకపోతే మా మేనల్లుడి నెంబర్ పెడతా. మా మేనల్లుడి నెంబర్ పెడితే తను మాట్లాడతాడు. కానీ నా నెంబర్ ఎవరికి షేర్ చేయను తొందరగా. అంటే ఎప్పుడైనా వచ్చినా ర్యాండమ్ కాల్స్ కానీ? వస్తూ ఉంటాయండి, ర్యాండమ్ కాల్స్ ఎందుకు రావు. ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఎక్కడ నాకు దొరికే ఛాన్సే లేదు కదా నాది. పోనీ మీరు ట్రై చేయండి నా నెంబర్ కోసం, ఇన్స్టాగ్రామ్లో దొరకదు. మెయిల్ కూడా మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అది ఎవరొకరిని పట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ప్రపంచం. అందులో ఎవరిని అడిగినా చాలా మంది మేనేజర్స్ దగ్గర ఉంటుంది, కో డైరెక్టర్ అసిస్టెంట్స్ దగ్గర ఉంటుంది. నేను చేసే మూవీ టీంలో ఎవరిని పట్టుకున్నా నా నెంబర్ ఉంటుంది. కాస్ట్యూమర్ దగ్గర కూడా మా నెంబర్ ఉంటుంది, మేకప్ మ్యాన్ దగ్గర ఉంటుంది. సో అలా అలా పట్టుకోవచ్చు. అలానే పట్టుకున్నా ఇట్లా అలా ఏం కాదు. అదే అందుకే అడుగుతున్నా, వచ్చా ఎప్పుడైనా ర్యాండమ్ కాల్స్ కానీ? ర్యాండమ్ కాల్స్ రాలేదు, తక్కువ, చాలా తక్కువ. అయినా ఎక్కువ నేను డిస్కస్ చేయను. అంటే నేను అంటే మీకు సంబంధించి ఒక న్యూస్ విన్నా నేను. ఏమని? అన్నోన్ నెంబర్ కాల్ చేశారు మీకు అని చెప్పి, కాల్ చేస్తారని చెప్పి కూడా నేను వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్ లో కదా. అదే ఇన్స్టాగ్రామ్ కాల్. చూడడానికి ఇంత మాసి ఉన్నాడంటే అసలు తెలుస్తున్నాడు. చూసా ప్రొఫైల్ అని, అంటే ఫేస్ కట్ చేసి ఫుల్ బాడీ మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అనుకుంటా ఫేస్ చూసా. వాడు ఇంత ధైర్యంగా చేస్తున్నాడంటే కనీసం ఒక సైబర్ క్రైమ్ అంటే అప్పుడు నాకు అర్థమైంది, వాడు అంత ధైర్యంగా కాల్ చేస్తున్నాడంటే ఎడ్యుకేటెడ్ కాదు. సో వాడికి ఒక సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉందని కూడా వాడికి తెలియదు. అందుకని వాడు అంత ధైర్యంగా కాల్ చేశాడు. ఇప్పుడు ఆ మధ్య మనం చూసినవే కదా, ఏవేవో అలవాట్లు ఉంటాయి. అది వీడియో కాల్ అని ఎలా తెలుస్తుంది? ఒకటి సపోజ్ ఎవరైనా చేశారనుకోండి, అది ఎవరికైనా తెలుసు. ఆన్ కెమెరా స్టార్ట్ చేస్తేనే కదా. అంటే డైరెక్ట్ వీడియో కాల్ ఒక్కసారి నేను ఆన్ చేసిన తర్వాత రెండోసారి రికార్డింగ్ చేసి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశాను. నేను కంప్లైంట్ చేశాను, ఇట్లా అంటే మళ్ళీ కాల్ వస్తే చెప్పండి, అకౌంట్ నాకు పంపించండి అని చెప్పేసి సైబర్ క్రైమ్ స్టోరీ కూడా పెట్టాను నేను. అవును, ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, మా సెట్ అయిపోయింది అది. సెట్ అయింది. మళ్ళీ వాడు చేయలేదు, వాడే బ్లాక్ పెట్టేశాడు. ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టానో వాడు ఎవరితో చదివించుకున్నట్టున్నాడు మేబీ. ఓకే, మీరు అతనికి పెట్టారా? నేను స్టోరీ పెడతాను కదా, స్టోరీ చూసాడు. అది కదా దూరం వెళ్ళేటట్టు ఉందని చెప్పి ఆపేశాడు అప్పటి నుంచి. అంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలకు వాల్యూ ఏ విధంగా ఉంటుంది అంటారు మరి మీరు? లైక్ ఈ సోషల్ మీడియా వచ్చినాక, ఈ డే బై డే మొత్తం చేంజెస్ వచ్చిన తర్వాత, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ కి మహిళలకి, అమ్మాయిలకి ఏ విధంగా ఉందనుకుంటారు వాల్యూ? ఉందండి. ఇప్పుడు చేసేవాళ్ళు మంచిగా అందరూ ఒకలా ఉన్నారని నేను అనట్లేదు. ఇప్పుడు ట్రోలింగ్ చేసుకొని కొంతమంది హైప్ అవుతున్నారు, అంటే పచ్చి బూతులు మాట్లాడి. ఆ మాట్లాడేవాడికి మాత్రమే అవి నచ్చుతాయి, కొంచెం క్లాసీగా ఉండే వాళ్ళకి నచ్చవు. అండ్ కొంతమంది కొలాబ్స్ చేసే వాళ్ళు చాలా మంచి అకౌంట్స్ ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు, నేను చాలా మంది అమ్మాయిలు ఫాలో అవుతా ఉంటా. వాళ్ళు బాగానే ఒబీడియంట్ గా చేస్తారు, మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు సమీరా అని ఒక సింగర్, ఒక ఆమె ఉంటది. ఆమెకైతే అసలు పిచ్చి ఫ్యాన్ నేను. ఎంత మంచి వీడియోస్ చేస్తుంది అంటే, తను సెల్ఫ్ గానే తీసుకుంటది వీడియోస్, అన్ని కామెడీ వీడియోసే. నాకు అన్ని కామెడీ వీడియోస్ ఇష్టం బాగా. ఓకే, సో అలా ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏమున్నాయి ప్రాజెక్ట్స్? అది ఇప్పుడు ఆరి మూవీ అని మనకి శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నారు కదా, ఆయన కింద ఆఫీసర్ కింద, పోలీస్ ఆఫీసర్ కింద చేశాను. అది కాకుండా ఒక మూవీ రిలీజ్కి 2 years అయిపోయింది. మన శశిభూషణ్ అని జీ తెలుగులో డైరెక్టర్, ఆయన సీరియల్ డైరెక్టర్. ఓకే, మన ఉత్తేజ్ గారు అమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఆ డైరెక్టర్ గారిదే మంచి మూవీ, లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి చేసాం. హీరోయిన్ ఏమో మన సర్కార్ వారి పాట ఉంది కదా, అందులో అమ్మాయి ఉంటుంది కదా, కీర్తి సురేష్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే, ఆ అమ్మాయి హీరోయిన్, మెయిన్ లీడ్ మాది. ఓకే, సో మంచి క్రూ అంతా మంచి వాళ్ళే. సో బట్ ఎందుకు డిలే అవుతుందో తెలీదు, 2 years అయిపోయింది అది షూట్ చేసి. అది వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ రోల్ నాది. ఓకే, సో అంటే ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేసిన తర్వాత అవి చాలా మటుకు రిలీజ్ అవ్వలేనివే బోలెడు ఉన్నాయండి. చేసుకోవడానికి అన్నీ చేసామని చెప్తాం కానీ రిలీజ్ కావాలి కదా అవి. అవును, సో కొంతమంది అంతా అయిపోయిన తర్వాత అమౌంట్ ఇస్తా అంటారు. సో లాస్ట్ నాకు అసలు ఇండస్ట్రీలో నాకు ఎగ్గొట్టిన అమౌంట్ లక్షల మీద ఉంటది. లక్షల మీద ఉంటది. హాఫ్ పేమెంట్ ఏదైతే ఫస్ట్ తీసుకుంటామో అదే, మరి తర్వాత ఇంకా వాళ్ళ వెనకతలు కుక్కలా తిరిగి తిరిగి తిరిగి. అందుకే నేను చాలా వాటికి డబ్బింగ్కి వెళ్ళను. పేమెంట్ క్లియర్ చేస్తేనే డబ్బింగ్కి వస్తానని చెప్తా. ఓకే, డబ్బింగ్ కూడా బాగా టార్చర్ చేస్తారు, డబ్బింగ్ రా అని. డబ్బింగ్ రావాలి అంటే మీరు పేమెంట్ క్లియర్ చేయండి, అప్పుడు వస్తాను, లేకపోతే రాను. ఓకే, ఇస్తారా అట్లా?
ఇస్తారా అంటే ఇస్తాడు, అందులో సగం ఇస్తాడు డబ్బింగ్, ఎందుకంటే నా వాయిసే సెట్ అవుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్కి. అవును, మోస్ట్లీ విలన్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. విల్లలు నెగిటివ్, కానీ వ్యాంప్ రోల్స్ వస్తాయి కానీ చాలా తక్కువ. ఓకే, సో తీసుకోండి ఫ్లవర్, వద్దు. అయిపోయింది. లేదు నార్మల్గా తీసుకోండి, అయిపోయింది. ఇంటర్వ్యూ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదు, మీరు అడిగితే చెప్తాను. ఓకే, అంటే అయిపోయింది, కెమెరాస్ కూడా ఆఫ్ చేసిరాలు. ఓకే తీసుకోండి. తీసుకో. కెమెరాస్ ఆఫ్ చేసిన అండి, రియల్ కెమెరాస్ ఆఫ్, నా బదులు ఎందుకు చెప్తాను. ఎందుకులేండి, వద్దు. తీసుకోండి. ఫ్లవర్ మాత్రం నేను ఎవరితో, అది చెవిలోకి ఎక్కడ కెమెరాస్ ఆఫ్ చేసి, కెమెరాస్ ఆఫ్ ఉంది కదా, మరి తీసుకోవడానికి ఎందుకు? వద్దు, అందుకే ఆఫ్ అయిన తర్వాత ఎందుకు తీసుకోవడం వద్దు. అంటే ఇప్పటిదాకా ఆన్ కెమెరా ఉండే కదా, సో మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటున్నారు? ఏం లేదు, అది ఒకటే మాట మనది, ఒక మాటకి స్టిక్ అయితే అది మళ్ళీ మళ్ళీ లూజ్ అవుతుంది. నన్ను యాక్సెప్ట్ చేస్తున్నట్ట, రిజెక్ట్ చేస్తున్నట్ట చెప్పలేరు అది. న్యూట్రల్ గా పెట్టా. ఓకే, అంటే ఎప్పుడైనా మీ దగ్గర నుంచి కాల్ రావచ్చు నాకు, ఎప్పుడైనా మీ దగ్గర నుంచి కాల్ రావచ్చు నాకు అంటున్నా. మేబీ వస్తుందా? ఒక హోప్ తో వెయిట్ చేస్తే మంచిదేగా. ఇన్ని జన్మలనే వెయిట్ చేస్తా. అయ్యో, ఇలా ఎంతమందికి చెప్పావు ఇప్పుడు? లేదు, ఎవరికి చెప్పలే. ఫస్ట్ టైం కూడా నేను ఫ్లవర్ ఇస్తుంటే కూడా తీసుకుంటలేరు మేము. లేదు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ నాకు నచ్చవు. అంటే ఆల్మోస్ట్ ఇష్టం అన్నట్టు అర్థమైపోయింది. ఆన్సర్ తన నోట్ల నుంచి వచ్చింది. ప్లాస్టిక్ ఫ్లవర్ కాబట్టి నేను తీసుకుంటలేను అంటే, ఒరిజినల్ ఫ్లవర్ ఉంటే తీసుకునేది. ఇంతకీ ఆ ఫ్లవర్ నేమ్ ఏంటో తెలుసా మీకు? తెలుసు. ఏంటి చెప్పను. అది తెలీదని చెప్పాలి అప్పుడు. సరే మీరు చెప్పండి చూద్దాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు, తెలుగులో 100 వరాల చెట్టు అని అంటారు. అది నాకు తెలియదు. 100 వరాల పువ్వు అంటారు. అది దేవుళ్ళకి, శివుడికి బాగా ఇష్టం అంటారు. అందుకే నా పార్వతికి ఇస్తున్నా. నేను అయితే దేవుని పేరు చెప్పేసి మేము కన్వర్టెడ్. ఒక కన్వర్ట్. మరి అది చాలా మంది అంటారు నాకు ఇన్స్టాగ్రామ్ లో, అది కూడా మీరు చూసారు లేదు కామెంట్స్, నువ్వు హిందీ సాంగ్స్ ఎట్లా చేస్తావు, అది ప్రొఫెషన్ అది. మరి ఇంకా అదే చెప్పాలి అంటే నేను ఎందుకు ఆన్సర్ చెప్పాలి? నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే, ఇంకోటి, లైఫ్లో వీళ్ళకి నేను రుణపడి ఉన్నా అంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అంటే, అలాంటి పర్సన్స్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నా? నేను ఒక్క పర్సన్కి అయితే బాగా రుణపడి ఉన్నాను. ఆయన సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంది, చేస్తూనే ఉన్నారు. లైఫ్లో ఎవరికన్నా మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఆయనకి రుణపడి ఉండిపోతా. సో ఎవరు పేరు చెప్పాలి కదా? పేర్లు ఎందుకు, ఒక వెల్ విషర్ నాకు ఒకరు ఉన్నారు, సో ఆయనకి నేను రుణపడి ఉన్నా. ఓకే, సో ఇంకోటి నెక్స్ట్ ఏదన్నా పెద్ద అంటే లైక్ బిగ్ బాస్ అలాంటివి ఏమన్నా ఆలోచన ఉన్నాయా? వస్తే వెళ్తారు. సో ఇంతకుముందుకి ఏమన్నా పిలుస్తారంటారా నన్ను? చెప్పలేం, మీకెంత మర్చిపోదు నన్ను ముందే పోయేషా కూడా నాకేస్తావు మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ రికార్డింగ్ ఉంది 100% పక్కా. మాట ఇచ్చి తప్పేది అసలు ఎప్పుడు లేదు లైఫ్లో. ఓకే, సో గతంలో కూడా మీకు ఆఫర్ వచ్చింది, రిజెక్ట్ చేశారని చెప్పి నేను ఆఫర్ కాదండి, యాక్చువల్గా మొన్న ఓటీటీకి అప్రోచ్ అవుదాం అనుకుంటే, యాక్చువల్గా రిలీజ్ అయిన మూవీస్ కొన్ని ఉండాలి లేటెస్ట్గా. మనం ఏంటంటే మన పృథ్వీ గారు వాళ్ళ కొత్త రంగుల ప్రపంచంలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాం. సో అది ఫ్లాప్ అయింది మూవీ. సో ఫ్లాప్ అయిన మూవీ కంటే మనకి పెద్దగా ఇది ఉండదు కదా. సో హిట్ అవ్వాలి అని అంటే మళ్ళీ కొన్ని మూవీస్ ఉన్నాయి ఇప్పుడు రిలీజ్కి, అవి చేస్తే కొన్ని నా నిర్లక్ష్యం వల్ల కూడా కొన్ని అంటే చూడొచ్చు అంటారు. మీ ఫాలోవర్స్ అయితే బిగ్ బాస్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అని అనుకుంటున్నాను నేను, పైన ఉన్న దేవుడి దయ. ఓకే, సో బిగ్ బాస్ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చినాక నా లవ్ కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Sun, celebrating 20 years of excellence in education. Come join us.